హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతంకి ఇలా సింపుల్ ఈజీ అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటుంటే అవి పొంగుతూ ఉంటాయి, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని అలసందలు తీసుకొని వీటిని బాగా వాష్ చేసి 3-4 అవర్స్ పక్కన నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ బాగా వాష్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా వాష్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ అలా వాష్ చేయాలి, లేకుంటే ఆ పొట్టంతా పోదు. ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలా దంచినట్టు నేను చూపిస్తున్నా చూడండి, అలా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం ఉన్నా చూడండి, అలసందలతో పాటు రుబ్బాలి. బాగా రుబ్బుకోవాలి, అలా ఇలా చూపించే మాదిరి. మీకు రోల్ లేకుండా ఉంటే మిక్సీలో కూడా ఆడించవచ్చు. కొంచెం ఉప్పు, పసుపు మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు దానిలో వేసి మళ్ళీ బాగా రుబ్బాలి. ఎలా చూపిస్తున్నా చూడండి, అలా రుబ్బాలి. సోడా వేయడం వీడియో తీయలేదు. వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. మీకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాలి. మనం రుబ్బుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాం. అదే ఇది కొద్దిగా వాటర్ వేసేదాన్ని గుడ్డ, కొంతమంది చేత్తో వేసేస్తారు. ఇప్పుడు నేనైతే గుడ్డతో వేస్తాను. ఇప్పుడు చూపించే మాదిరి అలా చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని వేసుకోవాలి. అలానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. నేను చూపించే మాదిరి. ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నూనె చేయి మీద పడిందనుకో ఇంకా చుక్కలు. అందుకని చూసుకుంటా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూపించేలాగా. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేస్తారో చెప్పండి. కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇలా వేసిన తర్వాత 2 సైడ్ కాలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పక్క చూసుకోవాలి. పచ్చిగానే ఉంటాయి. ఒక 10 మినిట్స్ పడుతుంది వేగేదానికి. అలా కొంచెం ఓపికతో ఉండాలి. కాలయా లేదు తప్పకుండా చూసుకోవాలి, లేకుంటే టేస్ట్ రాదు. ఇలా కాగిన తర్వాత ఒక్కొక్కటి పక్కన తీసి పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Subscribe my channel. Please share and comment and like.